సో ఇందాక మీరు చెప్పారు సిట్టింగ్ ప్రాపర్ పొజిషన్‌లో కూర్చోకపోతే పోస్చర్ అనేది కరెక్ట్‌గా ఉండదు అని. అవును. సో అలా కంటిన్యూయస్‌గా కూర్చోవడం వల్ల పోస్చర్ అనేది డెఫినెట్‌లీ అది మిస్‌ప్లేస్ అవుతుంది కాబట్టి సో దాన్ని కరెక్షన్ చేయడానికి ఏమన్నా అంటే చూడండి మేడం, నేను మీతో మాట్లాడుతున్నాను. సో పేషెంట్ కూర్చొని మాట్లాడతాను. ఆల్వేస్ కీప్ మై బ్యాక్ సపోర్టెడ్. అది సబ్‌కాన్షియస్‌గా జరిగిపోతది. ఇంకా ఏంటంటే చేతులు ఆర్మ్‌రెస్ట్ మీద పెట్టుకోవాలని చెప్తాం. ఓకే. సో చేతులు ఆర్మ్‌రెస్ట్ మీద పెట్టినప్పుడు ఏమవుతుంది, ఒక 2 కిలో వెయిట్ అనుకుందాం ఈచ్ ఆర్మ్. 4 కిలోస్ వెయిట్ మనం బర్డెన్ తగ్గించాం కదా వెన్నుపూస మీద. ఓకే. మీరు గమనించండి, ఇలా కూర్చోవడానికి స్వల్పమైన వ్యత్యాసం ఉంటుంది. యూ విల్ ఫీల్ స్లైట్లీ మోర్ కంఫర్టబుల్ బికాజ్ యూ ఆర్ టేకింగ్ 4 కిలో వెయిట్ ఆఫ్ ద స్పైన్. ఓకే. అర్థమైంది కదా. తర్వాత కంటిన్యూస్గా కూర్చోవడం అనేది అడ్వైజబుల్ కాదు అది. ఓకే. ఎస్పెషల్లీ డిస్క్ ప్రాబ్లం కొన్ని వేల మంది చూస్తున్నాం కాబట్టి పేషెంట్ లోపలికి వస్తారు, కూర్చోమని చెప్తాము. ఆ పేషెంట్ లేదు నిలబడి మాట్లాడుతుంటారు. వీ ఆల్రెడీ హ్యావ్ ద డయాగ్నోసిస్. కూర్చున్నప్పుడు డిస్క్ లోపల ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, నిలబడ్డప్పటికంటే కూర్చున్నప్పుడే ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఆ ఎక్కువ ప్రెషర్ను కంటిన్యూస్గా మెయింటైన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక 25-30 మినిట్స్ తర్వాత ఒక 1 మినిటే బ్రేక్, అంటే ఏదో ఒక లాంగ్ బ్రేక్ తీసుకోమని కాదు, ఒక 1 మినిట్ లేచి నిలబడి నలడు లేచి మళ్ళీ కూర్చున్నా పర్వాలేదు. బట్ సిట్టింగ్ కంటిన్యూస్లీ ఫర్ లాంగ్ అవర్స్ ఈవెన్ విత్ బ్యాక్ సపోర్ట్ ఆల్సో ఈజ్ నాట్ గుడ్. మీరు అనొచ్చు ఊరికి నిలబడితే ఏమవుతుందంటే ఇందాక చెప్పిన కారణం అదే. నిలబడ్డప్పుడు డిస్క్ లో ప్రెషర్ తక్కువ ఉంటుంది, కూర్చున్నప్పుడే ఎక్కువ ఉంటుంది, పడుకున్నప్పుడు అఫ్ కోర్స్ లోయెస్ట్ అనమాట. మనకి ఇలా ముందు కొంగి బరువు ఎత్తినప్పుడు నార్మల్ ప్రెషర్ కంటే 2 to 3 times ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ థింగ్ వీ వాంట్ దెమ్ టు అవాయిడ్. నేను స్టాండర్డ్గా అడ్వైజ్ చేసింది డెడ్ లిఫ్ట్. వీ టెల్ ద పీపుల్ టు అవాయిడ్ డెడ్ లిఫ్ట్. జిమ్కి వెళ్ళొచ్చు అని అడుగుతారు. బ్యాక్ పెయిన్ తగ్గిపోయిన వాళ్ళు, ఒకవేళ సర్జరీ అవసరం పడ్డ వాళ్ళు కూడా దే కెన్ డూ ఏరోబిక్, డంబెల్స్ కానీ కొన్ని వెయిట్స్ చేయొచ్చు, బెంచ్ ప్రెస్ చేయొచ్చు, బట్ నో డెడ్ లిఫ్ట్. ముందు కొంగి హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల అంటే వెన్నుపూస మీద లోడింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఏ పని చేయడం వల్ల మనకు వెన్నుపూసకు హాని కలుగుతుందో అవి అవాయిడ్ చేయాలి. మన బరువు మా వెన్నుపూస మోస్తుంది, దాన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. సపోజ్ వీఆర్ యూజింగ్ ఎ వెహికల్, కార్ కానీ బైక్ కానీ, దాన్ని రెగ్యులర్ సర్వీసింగ్ చేయించి ఇంజనీర్ మార్పించి చేపిస్తాం కదా, we have to take care of that. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.